నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు గుడికి దాదాపు ఇదివరకు అయితే వేరు, భక్తితో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సామాన్యంగా గుడికి వెళ్ళారు అంటే ఏదో ఒక కోరికతోనే వెళ్తున్నారు మోస్ట్లీ. సో అలాంటప్పుడు మనం ఏ కోరికలు కోరుకోవచ్చు అంటారు? ఏమన్నా ఎలాంటి కోరికలైనా కోరుకోకూడదు అంటారా? అదొకసారి చెప్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ప్రధానంగా అసలు గుడికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఒక కోరిక లేనివాడు ఎవడైనా గుడికి వస్తాడా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అంతమందిలో ఒక 1000 మందిలో నాకు తెలిసి ఒక్కడు ఉండొచ్చేమో అని డౌట్. అంతే, అవునా? అదేనా డౌట్? అంటే కోరిక లేకుండా గుడికి ఎవరు వెళ్ళరు. అయితే అది అలవాటు అయిపోయింది. కారణం ఏంటి అంటే ఇక్కడ బాగా మనం డీప్గా ఆలోచించుకున్నట్లయితే గుళ్ళోకి వెళ్ళి కోరిక కోరుకోవాలా అంటే కోరుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఒకవేళ గుళ్ళోకి వెళ్ళి కోరిక కనుక కోరుతున్నాము అంటే ఇక్కడ అక్కడ ఆ భగవంతుడికి ఏ శక్తి లేనట్టే. అర్థమైందా? మీరున్నారండి, శివాలయంలోకి వెళ్ళారు. శివ ఓ పరమేశ్వర, నాకు ఆర్థికంగా ప్రగతిని, లేకపోతే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ఇంకోటి నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య పోగొట్టు అని అడిగారు అంటే కనుక అక్కడ శివుడికి మీ గురించి ఏమీ తెలియనట్టే. అంతే కదా? మీకున్న సమస్య ఏమీ ఆయనకు తెలీదు, ఆయనకి ఏ నాలెడ్జ్ లేదు, మీ గురించి ఏమీ తెలియదు ఆయనకి. కాబట్టి ఆయన అమాయకుడు, ఆయనకి ఏ శక్తి లేదు. కాబట్టి మీరు ఆయనకి వెళ్ళి నా జీవితం ఇది, నేను ఇబ్బందులు పడుతున్నాను, శివాజీనేంది చేమైనా కుట్టదో అని మనం అంటాం. కానీ మనం అక్కడికి వెళ్ళి శివుడికి ఇన్ని విషయాలు చెప్తున్నాము అంటే శివుడికి ఏం తెలియదు అనమాట. ఆయన అమాయకుడు అనమాట. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అండి ఇక్కడ నొప్పి వచ్చింది, అక్కడ నొప్పి వచ్చింది చెప్పాడు, ఆయన తెలియదు. కాబట్టి చెప్పాం. ఎందుకంటే భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే కోరికలు కోరుతున్నామో వెంటనే ఆయన్ని తగ్గించేసాం. మనం ఆయన శక్తిని తగ్గించేసాం. మన దృష్టిలో, మన బ్రెయిన్లో ఈయనకి ఏమీ తెలియదు, మనం చెప్తే తప్ప అనే స్థాయికి ఆయన దిగదార్చేసాం అనమాట భగవంతుడిని. సో ఇక్కడ నేను చెప్పగలిగేది ఏమిటంటే భగవంతుడు తెలుసు. ఏం తెలుసు? వీడికి ఏ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎప్పుడు పోగొట్టాలి, వీడికి పలానా కోరిక ఉంది, ఆ కోరిక ఎప్పుడు తీర్చాలి. ఇప్పుడు ఎవరికో ఓ యుక్త వయసు వచ్చిందని ఒక అమ్మాయి కంగారు పడిపోతుంది, పెళ్ళి అవ్వట్లేదని. నిజంగా కనుక ఆ సమయంలో పెళ్ళి అయితే వచ్చేవాడే తాగుమోతాడో దుర్మార్గుడో వచ్చి ఉండేవాడేమో. కాబట్టి పరమేశ్వరుడు ఆ సమయంలో వాడికి లేట్ చేస్తున్నాడు అమ్మాయికి. ఈ అమ్మాయి నేను ఇన్ని సంవత్సరాలు నిన్ను కోరుస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు పూజ చేస్తున్నాను, నాకు ఏ కోరిక తెలియదు, పెళ్ళి అవ్వటం లేదు, ఇంకేందుకు నీ గుడికి రాను, లేకపోతే కృష్ణుడి గుడికి వెళ్తాను, లేకపోతే రాముడి గుడికి వెళ్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను అంటే భగవంతుడు తీర్చలేకపోయాడు అనమాట. అంతే కదా అర్థం? సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు నీ టైం రావాలి. నువ్వు ఇప్పుడు ఈ టైంలో నీకు పెళ్లి చేస్తే నీకు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి నీకు ఆ అనుగ్రహాన్ని ఇవ్వటం లేదు. అయితే నువ్వు కోరుకోక్కర్లేదు, భగవంతుణ్ణి నమ్మితే చాలంతే. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి మనం విశ్వాసంగా పూజిస్తే, నమ్మకంతో పూజిస్తే నీకు ఏ సమస్య ఉందో తెలుసుకోగలిగే శక్తి ఉన్నవాడు భగవంతుడు. నీకు ఎప్పుడు ఏ వరం ఇవ్వాలో తెలిసినవాడు భగవంతుడు. నేను ఏ రూట్లో తీసుకెళ్లాలో తెలిసినవాడు భగవంతుడు. నీకు ఎవరితో జత చేయాలో తెలిసినవాడు భగవంతుడు. కాబట్టి ప్రధానంగా ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళి ఈ రోజు నుంచి ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వీళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైతే ఆలయంలోకి వెళ్ళి దండకం, ఓ పద్యం, లేకపోతే ఓ చిట్టా చదువుతున్నారో వెంటనే మీరు ఇంకా అక్కడ మీ దృష్టిలో ఎదురుకుండా కనపడేవాడు మనకన్నా తక్కువవాడు అనమాట. అంతేదా? అంటే మీరు స్థాయిని తగ్గించేశారు, ఆ దృష్టిలో పెట్టుకోండి. అయితే అలా అని చెప్పి మన సైకలాజికల్గా మనలో ఉండే సమస్య ఏంటంటే ఎవరైనా సరే గుడికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకోకుండా లేదా కోరికలు కోరకుండా అసలు ఉండలేము. ఏం చేత? అది మన జీన్స్లో వచ్చేసాయి. ఎలా వచ్చాయి? మన పెద్దలు ఎక్కిచ్చేసారు మనకి. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఉంటారు, చిన్నప్పుడు ఇలా రానన్న దండం పెట్టుకో, చేసి దండం పెట్టుకో, దండం పెట్టుకుని బాగా చదువు రావాలి, బాగా బుద్ధి రావాలి, ఆరోగ్యం కావాలి, దండం పెట్టుకో అంటారు. సో అక్కడి నుంచే వాడికి ఏంటి, దేవుడు కనపడ్డాడంటే బాగా చదువు రావాలి, వేళ పరీక్షల్లో పాస్ అవ్వాలి, నేను బాగా పరీక్ష రాయాలి, మరి ఈరోజు మా టీచర్ గారు నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు అంటే చిన్నప్పటి నుంచి దేవుడు కనపడితే వాడికి వచ్చే ఫస్ట్ ఫీలింగ్ కోరిక కోరుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. అది ఎవరు అలవాటు చేశారు? తల్లి తండ్రి అలవాటు చేశారు. అది ఎక్కడి నుంచి ఉంది? మన జీన్స్లో ఉంది. సో మనకి ఎప్పుడు దేవుడు కనపడినా కంపల్సరీగా దేవుడికి మనకి మధ్య రిలేషన్ బిజినెస్ అయిపోతుంది. సో కోరికలు కోరుకోవడం వరుసగా స్టార్ట్ చేసేస్తాం మనం. అక్కడే మనకి
భగవంతుడికి మనకి సరైన రిలేషన్ ఉండదు. అదే ఇంచేత కోరికలతో రిలేషన్ స్టార్ట్ అవుతుంది, బిజినెస్ అయిపోతుంది అది. అవును. అప్పుడు ఏమవుతుంది, దేవుడికి మనకి ఒక ప్రేమతత్వం భక్తి తత్వం పోతుంది, అవును. అదొక వ్యాపార తత్వం అయిపోతుంది. అలా కాకుండా భగవంతుడి గుడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఆయన చూసి మనం ఆనందించి సంతోషించి భక్తితో పరమేశ్వర ఇప్పటిదాకా నన్ను ఇలా చూసావంటే చాలా హ్యాపీ, కృతజ్ఞతలు. ఎప్పుడైనా సరే భగవంతుడు మనం చెప్పుకోవాల్సిన గుడికి వెళ్ళి కృతజ్ఞత. ఓకే. దేనికి కృతజ్ఞత? ఇప్పటిదాకా ఇచ్చిన వాడికి కృతజ్ఞత. ఇప్పటిదాకా ఏమి ఇచ్చాడు మనకి? మొన్నదాకా వచ్చిన కరోనాలో మనం పోకుండా చేశాడు. అవును. ఏదో యాక్సిడెంట్లో మనల్ని పోకుండా చేశాడు. మిగతా మనకన్నా కింద వాడికన్నా మనం ఓ స్థాయిలో ఉన్నాం. అంతే. ఎవడికో తిండికి తిగానా లేదు, మనం హాయిగా కడుపు నిండా తింటున్నాం, శుభ్రంగా మనం హాయిగా ఉన్నాం. ఎవడో హాస్పిటల్లో చావు బతుకులో ఉండే పరిస్థితుల్లో ఉండి మనం ఆ పరిస్థితుల్లో లేవు. ఇలా ఎన్నో రకాలుగా మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. ఏవో దిక్కుమాల దేశాల్లో పుట్టకుండా మంచి దేశంలో పుట్టాం, మంచి ధర్మంలో పుట్టాం, మంచి కమ్యూనిటీలో పుట్టాం. మన దగ్గర ఎన్నో ప్లస్లు ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చినోడు భగవంతుడే కదా. సో మనం ఏం చేయాలి? ఇన్ని నాకు ఇచ్చావు నువ్వు, చాలా కృతజ్ఞతయ్యా అని చెప్పావు అనుకోండి, బాగుంది అమ్మాయి వీడి థ్యాంక్స్ చెప్తున్నాడు, కృతజ్ఞత చెప్తున్నాడు, మంచివాడని వీడికి ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అందుకని ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా భగవంతుడు రోజు వస్తున్నాడు నీ గుడికి, నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు నా తొందరగా వచ్చేలా చేయి, నువ్వంటూ ఉండే నాకు పని ఇలా అన్నా అనుకోండి, ఎన్ని ఇచ్చాను చిన్నప్పటి నుంచి వీడికి, ఆ ఇచ్చిన వాడి గురించి చెప్పట్లేదు, వీడికి కొత్త కావాలి, వీడికి దండకం. భగవంతుడు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వీడిని నన్ను నమ్మటం లేదనిపించిందా, అనిపించదా? అంతే కదా. అంటే ఆ శక్తిని తగ్గించేసే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా సరే ఇదే దృష్టిలో పెట్టుకోండి, భగవంతుడు మనకన్నా గొప్పవాడు అంటే కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు మన సమస్య తెలుసు, అది ఎప్పుడు తీర్చాలో తెలుసు, ఎలా తీరుతుందో తెలుసు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. భగవంతుడా లోకం అంతా సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధర్మార్థ కామ్య మోక్షార్థ సిద్ధ్యర్థం, అలాగే భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. కోరుకోవాల్సినవి ఏంటి? నిజంగా గుళ్ళోకి వెళ్ళి కోరుకోవాల్సిన కోరికలు కొన్ని చెప్పారు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నాకేం కావాలంటే ఖచ్చితంగా కోరుకోవాలి ఆ కోరికలు. ఏం కోరుకోవాలి? భక్తి కావాలి, జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి. నిజంగా ఈ మూడు ఉన్నాయనుకోండి, ఈ కోరికలన్నీ వేస్ట్, వాటితో పని లేదు అసలు మనకి. పిచ్చోళ్ళం కనుక చూస్తాం ఆ కోరికలన్నింటిని. మనం భక్తి కలిగింది అనుకోండి, భగవంతుడి మీద జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగింది అనుకోండి, ఇవన్నీ శాశ్వతం ఏం కాదు. ఇప్పుడు నేను కారు కావాలని కోరుకుంటున్నాను అనుకున్నాను, నేను నిజంగా కారు శాశ్వతమా? ఏవో ఒక నెల నడిపిస్తారు, దాని మీద బోరు కొట్టేస్తుంది. ఇంకో కొత్త కారు కనిపించింది అనుకోండి, దీనికన్నా కొత్త మోడల్, దీనికన్నా కొనాలనిపిస్తుంది. అంటే అది ఎంతకాలం నిలబడింది ఆ కోరిక? అంతే, కొన్నాళ్లే. సో ఆ జ్ఞానం వచ్చింది అనుకోండి, ఇవేవి శాశ్వతం కాదు, వీటితో ఆనందం శాశ్వతం కాదు, వీటితో ఎక్కువ ఆనందించలేము మనం, తాత్కాలిక ఆనందాలు ఇవన్నీ అన్న జ్ఞానం వచ్చింది అనుకోండి, వైరాగ్యం. సరే, భక్తితో స్టార్ట్ అయింది జ్ఞానం, జ్ఞానం వల్ల వచ్చింది ఏంటి? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? ఇవన్నీ పిచ్చి, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఉండి కొలిది, ఈ కారు ఉండి బంగ్లా ఉండి ఇవన్నీ ఉంటే మెయింటెనెన్స్ చచ్చిపోతున్నాను రా బాబు, ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు రా బాబు అని వైరాగ్యం. ఈ వైరాగ్యంలో ఎంతో సుఖం. అదే మీకు అంతే. భగవంతుడిని కోరుకోవాల్సింది ఏంటంటే నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలని భక్తి జ్ఞాన వైరాగ్యాలు కోరుకోవాలి. అవి కోరుకున్నావు అనుకోండి, నిన్ను మించిన హ్యాపీనెస్ మనిషికి ప్రపంచంలో లేడు. ఆ కోరికలతో పని ఉండదు కదా, ఇచ్చి ఉన్నవాడితో సంతృప్తిగా ఉంటాం. అంచేత నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ వీడియో ఇక్కడి నుంచి విన్న వాళ్ళందరూ కూడా మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరుకున్నారంటే మీరు భగవంతుని చిన్నవాడిని చేసినట్టే. మీ కోరిక ఏంటో తీరుస్తాడు కృతజ్ఞతగా ఉంటే మీరు. కాబట్టి కృతజ్ఞత చూపించండి భగవంతుడికి, చాలు. ప్రతిరోజు పూజ చేసుకోవాలి, ప్రతిరోజు పూజ చేయవలసిందే. ఎందుకు? నిన్నటికన్నా ఈ రోజు మనం బతుకున్నాం, అంతే, ఊపిరితో ఉన్నాం. ఆ ఊపిరి భగవంతుడు. కాబట్టి కృతజ్ఞతగా పూజ చేయాలి తప్ప కోరిక కోసం పూజ చేయకూడదు. కృతజ్ఞతగా పూజ చేస్తే మనకు ఆ రోజు ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తే నీకు పని అవుతుంది, ఏ రకంగా నీకు డబ్బు వస్తుంది, ఏ రకమైన ఆలోచన నీకు కలగజేస్తే నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు, అన్నీ ఆయనే చేస్తాడు. ఆయన తెలుసు నీ లైఫ్ని ఎలా టర్న్ చేయాలో ఆయన చూసుకుంటాడు. అందులో చూడండి, కొంతమంది చూసారా, ఆయనే ఉన్నాడండి అంటారు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే. సో వాళ్ళు ఎక్కడ డిపెండ్ అయిపోయారు? వాళ్ళు తోస్తారు భగవంతుడి మీద. ఇప్పుడు బాధ్యత ఎవరిది? భగవంతుడి. కారణం ఏంటి? ఒరేమి నా మీదే నమ్ముకున్నాడు వీడు, ఏమన్నా నేను చూసుకుంటానంటున్నాడు వీడు, ఏదొక్కడు నేనే చేయాలి, బాధ్యత వస్తుంది. అదే అడుగుతాను అనుకోండి, నువ్వు అది అడిగావు కానీ ఇది అడగలేదు కదా, అదే అడిగిందే ఇస్తానంటాడు భగవంతుడు. అడగకుండా ఉన్నావు అనుకోండి, మనకి ఏం కావాలో అది ఇస్తాడు, కరెక్ట్గా సూట్ అయింది. అడిగావు అనుకోండి, అడిగింది ఇస్తాడు, మిగతా ఏమో. అంతే కదా లాజిక్. అంచేత హ్యాపీగా భగవంతుడిని ప్రార్థన చేసుకుని చక్కగా ఈ రకంగా కొలుచుకుంటే భగవంతుడు మీకు ఏం కావాలో ఇస్తాడు.
అదే విన్నారు కదండి, గురుగారు మనకి ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, మీరు కనుక గురుగారితో సంప్రదించాలి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కదా, దానికి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.